నన్ను అభిషేకించను. ఏం చేశాడు ఆయన్ని? ఏం చేయడు? దేనికి అభిషేకించాడు దేవుడు ఆయన్ని? దీనులకు అభిషేకించడం అంటే ప్రత్యేకపరచడం, సపరేట్ చేయడం. ఈ ఫోన్తో మనం ఏం చేస్తాం? మాట్లాడతాం అంతే. దీంతో దొయ్యం వదిలేస్తామా? కూరగాయలకు వస్తామా? దీని ప్రత్యేకత ఏంటి? నేను మాట్లాడుతాను, అది వినపడుతుంది. మీరు పాట పాడతారు, అది సమాచారాన్ని బయటికి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత ఏంటి? దీనులకు సువార్త ప్రకటించడం. అందుకు వచ్చాడు ఆయన. దీనులకు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు ఆయన. అంతేగాని నీ రోగాలు తీసేయడానికి అందుకు కాదు నువ్వు నమ్మాల్సింది. అవి ఎట్లాగైనా పోతాయి, అవి నీ జీవితంలో ఉంటాయి. నువ్వు రక్షించబడినా ఉంటాయి, నువ్వు రక్షించబడకపోయినా ఉంటాయి. అర్థమవుతుందండి? ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, తర్వాత శోధనైనా, ఇరుకైన ఇబ్బంది అయినా, అది నువ్వు యేసుక్రీస్తుని నమ్మినా ఉంటాయి, నమ్మకపోయినా ఉంటాయి. నీవు మరణించేంత వరకు వాటిని అనుభవించాల్సిందే. ఎందుకు అవి నీ జీవితంలో ఉన్నాయి అంటే పాపమును బట్టి. ఏంటా పాపం? ఎవరు చేశారా పాపం? నువ్వు చేశావా అంటే నిన్ను బట్టి కాదు, ఆదామును బట్టి నీకు సంక్రమించినటువంటి పాపం. మొదటి మానవుడు ఆదామును బట్టి నీకు సంక్రమించినటువంటి పాపం. తర్వాత నీ స్వభావ సిద్ధంగా నువ్వు చేసినటువంటి పాపం. న్యాచురల్గానే, సహజ సిద్ధంగానే నీలో పాపం ఉంది, నువ్వు పాపివి. సహజ సిద్ధంగానే నీలో పాపం ఉంది, నీవు పాపివి. దానిని బట్టి నీకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, భౌతికంగా, మానసికంగా వివిధ రకాలైనటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ కూడా నీకు సంభవిస్తూ ఉంటున్నాయి తప్ప అది దానికి కారణం అవి నీకు రావడానికి మీరు అనుకుంటున్నట్టుగా ఈశాన్యాలు, గుమ్మాలు తప్పు, లేకపోతే బాత్రూములు తప్పు, ప్రహరీ గోడల తప్పు, లేకపోతే ఇంటి ముందు కట్టుకున్న వాటర్ ట్యాంక్ తప్పు, పనసకాయ చెట్టు తప్పు, ఇంకొక చెట్టు తప్పు, ఇంకొక చెట్టు తప్పు, ఇవి బాగోలేదు, అవన్నీ క్రమంగా ఉంటే నేను ఏదో ఉద్ధరించేస్తాను ప్రపంచాన్ని అనుకుంటున్నామేమో. అర్థమవుతుందా? అవన్నీ సరిగ్గా వెంటిలేషన్ అయినా సరిగ్గా పెట్టుకున్నవాడు సంపన్న జీవితం బాగుందంటారా? మీరు చాలామందిని చూసి ఉంటారు. ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇంటి ముందు ఏమీ లేవు, ఇంటి వెనకాల కూడా ఏమీ లేవు, ప్రహరీ బాగుంది, అన్నీ బాగుంది, అయితే జీవితం ప్రశాంతంగా ఉందా? ఉండదు. అవన్నీ ఉన్నా లేకపోయినా నీ జీవితంలో దేవుడు అనేటువంటి, క్రీస్తు అనేటువంటి వ్యక్తి నీ జీవితంలో లేకపోతే నీకు ప్రశాంతత ఉండదు. అందుకని ఆయన చెప్తాడు, భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా